హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 625 పాయింట్స్ డౌన్ అయ్యి 81,552 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 175 పాయింట్స్ డౌన్ అయ్యి 24,826 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్స్ డౌన్ అయ్యి 55,353 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ లో నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ కొంతవరకు బ్యాంక్ నిఫ్టీ పన్నట్లు కనిపిస్తుంది. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూడండి గ్రీన్ లో ఉన్నాయి. ప్రాబబుల్లీ మీ పోర్ట్ఫోలియోస్ కూడా ఇవాళ పెద్ద మొత్తంలో పడుండవు. కానీ నిఫ్టీ, సెన్సెక్స్ లోనే ఇలాంటి వోలటాలిటీ కనిపిస్తుందా? దీనికి ప్రధానమైన రీజన్ ఏమైండొచ్చని మీరు అనుకుంటున్నారు ఇవాళ నిఫ్టీ, సెన్సెక్స్ ఇంతలా పడ్డానికి? నేనైతే ప్యూర్లీ సెన్సెక్స్ ఒక మంత్లీ ఎక్స్పైరీ రీజన్ అని అనుకుంటున్నాను. ఎందుకో చెప్తాను. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ని చూడండి, ఇంక్లూడింగ్ యూరోపియన్ మార్కెట్స్. ఎక్కడ మనకంత స్ట్రాంగ్ ట్రెండ్ కనిపించదు, సెల్లింగ్ ట్రెండ్ కనిపించదు. మరి యుఎస్ మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయి కదా అంటే మీరు ఒకసారి వాటి ఫ్యూచర్స్ ని చూడండి. ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందనేలా ఇండికేషన్ ఉంది. అండ్ ఏదైతే మీకు ఇక్కడ రెడ్ గా కనిపిస్తుందో అది నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయింది కాదు, 24th మే క్లోజ్ అయింది. అంటే ఫ్రైడే క్లోజ్ అయింది. నిన్న మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ కి హాలిడే అని చెప్పాను కదా. సో మీరు చూడాల్సింది ఫ్యూచర్స్ ని. అవి చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ తో ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ బాగున్నాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ లో కూడా మనకి వన్ డైరెక్షనల్ సెల్లింగ్ ప్రెషర్ లేదు. సో యుఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఉంటున్న ట్రెండ్ మన మార్కెట్స్ కూడా పికప్ చేసి ఉండాలి యూజువల్ గా. కానీ మన మార్కెట్స్ ఎక్సెప్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్, నిఫ్టీ, సెన్సెక్స్ లో ఇవాళ మనకి ఫాల్ కనిపించింది. పర్టికులర్ గా సెన్సెక్స్ లో జరిగిన మ్యానిపులేషన్ అయితే పీక్స్ అని చెప్పాలి. ఓపెనింగ్ ఉందా, అక్కడి నుంచి సెన్సెక్స్ ఒక 900 and 1000 పాయింట్స్ దగ్గరగా పడి, అక్కడి నుంచి ఒక 1100 పాయింట్స్ దగ్గరగా పెరిగి, మళ్ళీ అక్కడి నుంచి ఒక 1200 పాయింట్స్ దగ్గరగా పడి, మళ్ళీ అక్కడి నుంచి ఒక 400 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. ఎంత వోలటాలిటీ అంటే నేను ఇంట్రాడే చార్ట్ మీకు చూపించకూడదు, బికాస్ 3 months పైగా డేటాని చూపించాలని నేను మీకు చార్ట్ చూపించలేకపోతున్నాను. కానీ ఒక్కసారి వీలైతే సెన్సెక్స్ లోకి వెళ్ళి ఒక 15 minutes చార్ట్ పెట్టుకొని చూసినా, 5 minute అవర్లీ చార్ట్ పెట్టుకొని చూసినా ఎంత వోలటాలిటీ ఉందనేది అర్థం అవుతుంది. సో ప్యూర్లీ ఇవాళ ఎక్స్పైరీ రిలేటెడ్ గా మ్యానిపులేషన్ కి హెవీ వెయిట్స్ అండ్ ఈ హెవీ సెక్టార్స్ ని ఫోకస్ చేసి ఇవాళ మ్యానిపులేట్ చేశారా అన్నది, గ్లోబల్ గా యుఎస్ కి సంబంధించి, యూరోపియన్ కి సంబంధించిన మార్కెట్స్ గ్రీన్ లో ఉండి మన మార్కెట్స్ ని ఇలా టార్గెట్ చేశారన్నది మెయిన్ క్వశ్చన్. బట్ ఇవాళ మన మార్కెట్స్ ఫాలో అవుతుండడం కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఏమనుందంటే, అంటే వెతకాలి కదా మనం ఏమేమి జరుగుండొచ్చు, ఎందుకు ఇలా మార్కెట్స్ పడుండొచ్చు అని. అలా చూస్తున్నప్పుడు యుక్రెయిన్ అలాగే రష్యా రిలేటెడ్ గా అండ్ ఇజ్రాయెల్ అలాగే గాజా రిలేటెడ్ గా స్టిల్ కంటిన్యూ అవుతుంది అటాక్స్ అని. అందులో యుక్రెయిన్ అలాగే రష్యా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూలో యుక్రెయిన్ కి జర్మనీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఏమని సపోర్ట్ చేస్తున్నారు? మధ్యలోకి వెళ్ళండి, మీరు బార్డర్ లో యుద్ధం చేయడం కాదు, లోపలికి వెళ్ళండి, డీప్ ఇన్ ద ఇన్సైడ్ రష్యా అటాక్ చేయండి, మీరు వెళ్ళండి లోపలికి అనేలా యుక్రెయిన్ కి జర్మనీ వాళ్ళ సపోర్ట్ ఉంది. సో దట్ యుక్రెయిన్ వాళ్ళు వెస్టర్న్ వెపన్స్ తో యూరోపియన్ యూనియన్ కానీ, నాటో కానీ అండ్ ఇప్పుడు జర్మనీకి సంబంధించిన సపోర్ట్ తో రష్యా మీద దాడి చేస్తే రష్యా వాళ్ళు తిరిగి దాడి చేసే దాంతో నాటో, యుక్రెయిన్ వాళ్ళు ఒకటి, అండ్ రష్యా సైడ్ ఎవరెవరు వస్తారనే దాన్ని బట్టి గ్లోబల్ అన్సర్టనిటీ పెరుగుతుందనేలా మార్కెట్ లో ఉంటున్న భయాలతోనే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పడిందనేలా కొన్ని ప్లాట్ఫామ్స్ లో డేటా ఉంది. బట్ నేను చెప్పాలనుకుంటున్నది, అలా అయ్యే పని అయితే యూరోప్ మార్కెట్స్ పడాలి, యుఎస్ మార్కెట్స్ పడాలి. కానీ ఇది మీకు ఫ్రైడే ఉంటున్న డేటా, ఇది చూసి మీరు రియల్ అనుకోకూడదు. మీరు చూడాల్సింది ఫ్యూచర్స్ ని. అవి స్ట్రాంగ్ ఓపెనింగ్ ని ఇండికేట్ చేస్తున్నాయి. దెన్ ఆన్ వాట్ బేసిస్ మనకి గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ ఇండియానే ఇంపాక్ట్ చేయాలి. సో కాబట్టి ఇవాల్టిది ప్రాబబుల్లీ మనకి ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఉంటున్న మ్యానిపులేషన్ అయ్యుండొచ్చు, ఆర్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇంకేదైనా అన్సర్టనిటీ, మనకి తెలియని అన్సర్టనిటీ ఎవాల్వ్ అవుతుండొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ డేటా రిలేటెడ్ గా నేను ఫర్దర్ గా చూస్తున్నప్పుడు జైశంకర్ గారి కొన్ని కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. యుఎస్ మమ్మల్ని వార్న్ చేస్తూ ఉంది, ఇండియాని వార్న్ చేస్తూ ఉంది, పాకిస్తాన్ రిలేటెడ్ గా ఒక బిగ్ అటాక్ ఉంటుందని. అంటే ఇండియా మీరు జాగ్రత్తగా ఉండాలి, కమింగ్ టైమ్స్ లో మీ మీద పాకిస్తాన్ దాడి ఉండబోతుందని ఎలా మమ్మల్ని వార్న్ చేస్తున్నారు. కానీ నేను చెప్పాను, వాళ్ళ సైడ్ నుంచి అలా అయితే జరగనివ్వండి, మేము ఇంకా హార్డ్ గా రెస్పాన్స్ ఇస్తాం, మా రెస్పాన్స్ ఇంకా సాలిడ్ ఉంటదనేలా తన స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇండియా టుడేలో, ఈవెన్ బిజినెస్ టుడేలో కూడా మీరు గమనించొచ్చు. సిమిలర్ హెడ్లైన్స్ తోనే మీకు స్టేట్మెంట్స్ జైశంకర్ గారి దగ్గర నుంచి అయితే కనిపిస్తాయి. మరి దీనికి మార్కెట్ ఏమైనా టెన్షన్ పడిందా అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా టెన్షన్ పడాలి కదా. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారో చూడండి. ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ ని మేము సార్ట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాం, వాటర్ ఇష్యూని కానీ, ట్రేడ్ ఇష్యూని కానీ, ఇంక్లూడింగ్ కాశ్మీర్ ఇష్యూని కూడా మేము సార్ట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాం నెగోసియేషన్స్ ద్వారా అని ఇరానియన్ ప్రెసిడెంట్ తో ఉంటున్న జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన ఇండియా రిలేటెడ్ గా, పాకిస్తాన్ కుంటున్న ఇష్యూస్ రిలేటెడ్ గా కూడా స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఇవి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేలా నాకైతే స్టేట్మెంట్స్ లా కనిపించలేదు. ఒకవేళ ఉంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంపాక్ట్ అయ్యేలా అలా ఏం కాదు. సో కాబట్టి ఓవరాల్ ఇవాల్టి మార్కెట్ ము కంగారు పడే మూల అయితే నాకు అనిపించట్లేదు. ఒకే ఒక్కటి నన్ను కన్సర్న్ కి గురి చేస్తున్నది, నిన్నటి వీడియోలో కూడా నేను ఇది మెన్షన్ చేశాను, విక్స్ పెరుగుతుంది. నిన్న మార్కెట్ పెరిగినా విక్స్ పెరుగుతుంది, ఇవాళ మార్కెట్ పడినా విక్స్ పెరుగుతుంది. మీన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్? కమింగ్ టైమ్స్ లో ఏ అంత వోలటాలిటీ ఉండే ఈవెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? నేను చెప్పాను రీసెంట్ డేస్ లో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే యుఎస్ కి సంబంధించి $183 billion బాండ్ ఆప్షన్స్ జరుగుతాయి. పర్టికులర్ గా థర్స్డే 7 years కి సంబంధించిన లాంగ్ టెన్యూర్ ఉంటున్న బాండ్ ఆప్షన్స్ జరుగుతాయి. అక్కడ కానీ స్టెబిలిటీ లేదనుకోండి బయర్స్ దగ్గర నుంచి, ఈ 10-year బాండ్ ఈల్డ్ ఉందా, ఇదిగోండి ఇది ఈ రీసెంట్ టైమ్స్ లో 4.55, 4.6 వరకు వెళ్ళిందా, ఇప్పుడు కూల్ ఆఫ్ అవుతే ఇక్కడికి వస్తుందా,
ఇది సడన్ స్పైక్ అయ్యే రీజన్ అక్కడ వస్తుంది అనమాట. అలా అయితే యూఎస్ మార్కెట్స్ కదా పానిక్ అవ్వాలి ఫస్ట్. నాకు మార్కెట్ పడిన దానికంటే కూడా విక్స్ ఎందుకు కాన్స్టెంట్ గా పెరుగుతుందనే దాని రిలేటెడ్ గానే ఏ అంత బిగ్ వోలటిలిటీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందా అని క్లారిటీ అయితే అరైజ్ అవ్వట్లేదు. సో తెలుసు కదా జూన్ 6th మనకు ఆర్బీఐ రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తుంది. రేట్ కట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 25 basis points. అది మార్కెట్స్ కి మంచిది. వెరాజ్ అదే జూన్ 18th ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తుంది. అక్కడ ఏ అప్డేట్ మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు రేట్ కట్స్ రిలేటెడ్ గా. బట్ ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తారా అని చూడాలి. అండ్ యూఎస్ లో చదువుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా మాత్రం ఒక వార్నింగ్, ఒక బిగ్ వార్నింగ్ అని అనుకోవాలి. ఇండియన్ అండ్ ఫారెన్ స్టూడెంట్స్ కి మీరు కానీ క్లాసెస్ ని స్కిప్ చేశారంటే మీ వీసా క్యాన్సిల్ అయిపోతుంది. స్కిప్ క్లాస్ లూజ్ యువర్ వీసా అనేలా ఫారెన్ స్టూడెంట్స్ ఎవరెవరైతే అక్కడికి వెళ్లి వీసాస్ తీసుకొని సరిగ్గా కాలేజెస్ కి అటెండ్ ఎవరో వాళ్ళ రిలేటెడ్ గా వార్నింగ్ అనేలా డేటా కనిపిస్తుంది. అసలు రీసెంట్ టైమ్స్ లో హార్వర్డ్ స్టూడెంట్స్ ని టచ్ చేశారంటే వీళ్ళు ఫారినర్స్ రిలేటెడ్ గా ఎలాంటి పాలసీలని ఫాలో అవుతున్నారని తెలియట్లేదు. వీళ్ళు అక్కడ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి, అక్కడ సరిగ్గా ఉండట్లేదు కండిషన్స్, హార్వర్డ్ కరెక్ట్ గా మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇలా యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. కానీ ఇండైరెక్ట్ గా ఫారినర్స్ ఎవరెవరైతే యూఎస్ కి వచ్చి అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఆర్ అక్కడ ఎవాల్వ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి రిలేటెడ్ గా కూడా యూఎస్ లో జాబ్ మార్కెట్ వీక్ గా ఉంటుండడం వాళ్ళందరి మీద కూడా ట్రంప్ ఇండైరెక్ట్ గా ఏదో రకంగా ఇంపాక్ట్ చేసేలా యాక్షన్స్ అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో తీసుకుంటున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఇవాళ ఎఫ్ఐఎస్ నెంబర్స్ ని చూసి మాత్రం మీరు కంగారు పడకండి ఒకవేళ అది నెగిటివ్ గా ఉంటే. ఎందుకంటే ఇక్కడ చూడండి 27th మేన ఎఫ్టిఎస్సి వాళ్ళు వెయిట్ రిడక్షన్ ఎటర్నల్ రిలేటెడ్ గా చేసుకుంటామని చెప్పేశారు. $380 million అవుట్ ఫ్లో మార్కెట్ లో ఎక్స్పెక్టెడ్ $380 million. సో ఎఫ్ఐఎస్ నెంబర్ ఒకవేళ బిగ్ సెల్ లో ఉంటే అస్సలు దాన్ని చూసి మీరు కంగారు పడకండి. నేను అది కింద మీకు కామెంట్ సెక్షన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెంబర్ ఏంటనేది కూడా. డేటా రాగానే ఇంకా డేటా అయితే రాలేదు. 26th మేకి సంబంధించిన డేటానే కనిపిస్తుంది. ఒకవేళ అలా ఏమైనా ఉన్నా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎఫ్ఐఎస్ నెంబర్ ఇవాల్టిది 30th. ఈ రెండింటిది కూడా నెగ్లెక్ట్ చేయాలి మనం. క్రూడ్ ఆయిల్ స్లో అండ్ స్టడీగా కొంత డౌన్ అవుతుంది. యాక్చువల్లీ గోల్డ్ ఇంక్రీజ్ అవ్వాలి. జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి రష్యా రిలేటెడ్ గా, యుక్రెయిన్ రిలేటెడ్ గా. అండ్ ఈ జర్మనీ చేసిన స్టేట్మెంట్స్ తో అక్కడ అన్సర్టనిటీ అనుకుంటే గోల్డ్ ఇంపాక్ట్ అయ్యాలి. బట్ అలా ఏం లేదు. సో వీటిని తీసుకొని కూడా జియో పొలిటికల్ ఈవెంట్స్ మరీ టూ మచ్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళలేదనేలా మనం కంక్లూజన్ కి అయితే రావచ్చు. అండ్ డాలర్ ఇండెక్స్ 100 బిలోనే ట్రేడ్ అవుతుంది. అండ్ బాండ్ డీల్స్ కూడా కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. అండ్ ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా చెప్పాను కదా, కంగారు పడాల్సింది కాదు. అండ్ 30th మే కూడా సీరియస్ గా తీసుకోకండి. బట్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఇన్వెస్టర్స్ అసలు కంగారు పడాల్సిన నీడ్ లేదు. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఫర్ సమ్ రీజన్ విక్స్ రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా పైకి వెళ్తుంది. మీన్స్ మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ వోలటైలిటీ. కాబట్టి దాన్ని మైండ్ లో పెట్టుకొని ఏదో ప్రీమియమ్స్ పెద్దగా ఉన్నాయి కదా అని దగ్గరకు వచ్చి సెల్ చేద్దామని ప్రయత్నించద్దు. మార్కెట్ లో ఒక బిగ్ మూవ్ ని మాత్రం ప్రెసెంట్ విక్స్ ద్వారా బిగ్ ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీలో కూడా పెద్దగా చేంజ్ లేదు. నెట్ షార్ట్ పొజిషన్స్ ని ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. నియర్లీ 65% ఆఫ్ ద నెట్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ కి ప్రెసెంట్ మార్కెట్ లో ఉంది. అండ్ ఓవరాల్ ఇవాళ ఇంతలా మార్కెట్ పడినా నేను కన్సర్న్ గా చూస్తున్న ఒకే ఒక్క ఎలిమెంట్ విక్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏవి కూడా మార్కెట్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఎక్కువ పడిపోతుందని ఎలా నాకైతే పానిక్ క్రియేట్ చేసేలా ఎలిమెంట్స్ అయితే కనిపించట్లేదు. అండ్ మన వాళ్ళు ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ట్రాక్ చేస్తున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మాట్లాడడానికి అండ్ మన వాళ్ళకి కూడా కామెంట్ సెక్షన్ లో చూసి అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అయితే ప్రెసెంట్ మార్కెట్ పానిక్ అయ్యేలా ఎన్విరాన్మెంట్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద వార్తా పత్రికలన్నిట్లో కూడా ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. యుఎస్ టీమ్ కూడా ఇండియాని విజిట్ చేయబోతుంది జూన్ లో. ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. కమింగ్ టైమ్స్ లో ఆ వార్తని ఇండియా అండ్ యుఎస్ వాళ్ళు బయట పెడతారనేలా డేటా వస్తుంది. మరి అది బయటకు వచ్చేంత వరకు కూడా మనం నమ్మడానికి లేదు. ఇది అప్డేట్ రావడం కాదు ఇంపార్టెంట్, దాంట్లో మన ఇండియాకి ఎలాంటి అడ్వాంటేజ్ వచ్చేలా ట్రేడ్ డీల్ ని మనం ఫైనలైజ్ చేసుకోగలిగాం అనేది ఇంపార్టెంట్. ఇంత టైం వెయిట్ చేశాం కాబట్టి మనకు కూడా ఒక బెటర్ డీల్ నే క్రాక్ చేస్తుంటారు మన గవర్నమెంట్ వాళ్ళు అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్స్ పెరుగుతుంటే రీటైలర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ ప్రమోటర్స్ మాత్రం కొన్ని కంపెనీస్ లోంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటుంటే హ్యాపీగా ఎగ్జిట్ అవుతున్నారు. ఇండిగో రిలేటెడ్ గా ఉంటున్న వన్ ఆఫ్ ద ప్రమోటర్ తన గతంలో నుంచి తన వాటాను అమ్ముకుంటూనే వస్తున్నారు. సుమారుగా 40,000 కోట్ల దగ్గరగా కూడా డబ్బుల్ని తనకుంటున్న వాటా అమ్ముతూ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు 11,900 కోట్ల దగ్గరగా కూడా తనకుంటున్న వాటాను అమ్మి రైజ్ చేయడానికి గంగ్వాల్ ఫ్యామిలీ ప్రయత్నిస్తూ ఉంది. ఇండిగోని స్థాపించిన వాళ్ళలో తన కో ఫౌండర్. మన ఇండియన్ మార్కెట్స్ ఎంత డీప్ అనేది ఇదే ఎగ్జాంపుల్. 11,000 కోట్లు ఒక్క స్టాక్ రిలేటెడ్ గా అబ్జార్బ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ గా ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వచ్చాయంటేనే చూడండి. ఇక్కడ ప్రమోటర్స్ లో రాకేష్ గంగ్వాల్ అండ్ శోభా గంగ్వాల్ రిలేటెడ్ గా వాటాలు ఎలా మారాయనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. స్లో అండ్ స్టడీగా తనకు సంబంధించిన వాటా నమ్ముకుంటూ ప్రెసెంట్ ఉండే వాటా నుంచి కూడా 5.8% దగ్గరగా వాటాని వాళ్ళు అమ్మడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా 11,000 crores దగ్గరగా రైజ్ చేస్తూ 2.26 crore షేర్స్ దగ్గరగా సెల్ చేయడానికి అయితే ప్రయత్నించారు. ఇలా సెల్ చేస్తుండడం తన దగ్గర ఉంటున్న మిగిలిన వాటా నెక్స్ట్ 150 days తర్వాత అమ్మాలనే లాక్ ఇన్ లో అయితే ఉంటుంది.
ఉంటుంది. అంటే నెక్స్ట్ 150 డేస్ పాటు తనకు సంబంధించిన మిగిలిన వాటాను తన అమ్మడానికి ఉండదు. ఇదిలా ఉంటే పీజీ ఎలక్ట్రో ప్లాస్టిక్ సంబంధించిన ప్రమోటర్స్ కూడా వాళ్ళకి సంబంధించి 5.62% వాటాని బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేసి 1177 కోట్ల దగ్గరగా డబ్బులు రైజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. 740 రూపీస్ పర్ షేర్ లో వాళ్ళు సెల్ చేయడానికి ప్రయత్నించారు. అంటే నిన్నటి క్లోజింగ్ తో చూస్తే సుమారుగా 4% డిస్కౌంట్. దీని తర్వాత వీళ్ళ ప్రమోటర్స్ కూడా 180 డేస్ పాటు లాక్ ఇన్ అయితే ఉంటుంది. ఫర్దర్ గా వాళ్ళ దగ్గర ఉన్న వాటాను అమ్మకుండా ఉండడానికి. ఇది పీజీ ఎలక్ట్రో ప్లాస్. ఇక్కడతో అయిపోవట్లేదు. సగలిటిన్ కంపెనీ ఉంది కదా, కొంత టైం బ్యాక్ ఐపీఓగా వచ్చింది. ఈ కంపెనీకి సంబంధించి కూడా ప్రమోటర్ అయిన సగలిటీ బీవీ వాళ్ళు 7.39% వాటాను అమ్మడానికి చూస్తున్నారు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉంటే 7.62% వాటా అడిషనల్ గా అమ్మడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ నుంచి 12.8% డిస్కౌంట్ లో ప్రయత్నిస్తూ 38 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ పెడుతూ ఉండడం. ఇది ఓఎఫ్ఎస్ లెడ్డి, బ్లాక్ డీల్ కాదు. ఇవాళ హెచ్ఎన్ఎస్ కి, రేపు రీటైలర్స్ కి, ఇలా మల్టిపుల్ పీపుల్ మార్కెట్స్ లో వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న షేర్స్ ని ఆఫ్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం. ప్రాబబుల్లీ అవి సబ్స్క్రైబ్ చేయడానికైనా సరే కొంత మార్కెట్స్ నుంచి డబ్బులు అయితే బయటకు వెళ్తుంది కదా. అండ్ అది మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మల్టిపుల్ ఐపీఓస్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిన ఐపీఓస్ మీకు పైన ఉంటుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో రాబోతున్న ఐపీఓస్ కూడా మీకు కిందిస్తున్నాను. మల్టిపుల్ ఐపీఓస్ మార్కెట్ లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉండడం. మెయిన్ మార్కెట్స్ కొంత డబ్బులనైతే సెల్లింగ్ లోకి చూస్తాయి. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వీటిని సబ్స్క్రైబ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంటున్న హోల్డింగ్స్ ని అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. అండ్ ఈ ఐపీఓస్ కి ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో ఆ స్టాక్స్ లో మనకి బజ్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ డామ్ క్యాపిటల్ చాలా టైం బ్యాక్ నుంచి బ్యాక్ గా ఉంది కదా, బాగా పడింది కదా, కానీ రీసెంట్ టైమ్స్ లో మంచి బజ్ కనిపిస్తుంది. బికాస్ మల్టిపుల్ ఐపీఓస్, మల్టిపుల్ బ్లాక్ అండ్ ఓఎఫ్ఎస్ లు ఇలా స్టాక్ రిలేటెడ్ గా యాక్షన్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ అయ్యాయి. వాళ్ళ బిజినెస్ కూడా నెక్స్ట్ క్వార్టర్ లో బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ అయితే ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉంది. అండ్ ఫ్రెండ్స్, సెబీ దగ్గర నుంచి నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఎక్స్పైరీ డే రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ అవుతుంది. అందులో క్లియర్ గా సెబీ వాళ్ళు చెప్తున్నది, ఏ ఎక్స్చేంజ్ అయినా సరే ట్యూస్డే ఆర్ థర్స్డే ఏదో ఒక డే కి మాత్రమే వాళ్ళ బెంచ్ మార్క్ కు సంబంధించిన ఇండెక్స్ ని ఎక్స్పైరీకి వదలాలని, ఎవ్రీ వీక్ ఒక ఎక్స్పైరీ మాత్రమే ఉండాలని, ఫ్రమ్ ఈచ్ ఎక్స్చేంజ్ మిగిలినవన్నీ కూడా ఆ మంత్ కు సంబంధించిన లాస్ట్ ట్యూస్డే ఆర్ థర్స్డే మాత్రమే ఎక్స్పైరీ అయ్యేలా చూసుకోవాలని. ఇలా కాక ఇంకెలా అయినా మీరు చేయాలనుకుంటుంటే ముందుగా మీరు సెబీ పర్మిషన్ తీసుకోమనేలా సెబీ వాళ్ళు చెప్తూ, ఈ జూన్ 15th వరకు మీకు టైం ఇస్తున్నా. స్టాక్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా వాళ్ళ ప్రపోజల్స్ ని ఎప్పుడెప్పుడు ఏ ఎక్స్పైరీస్ ని పెట్టుకోవాలనుకుంటున్నారనే ప్రపోజల్స్ ని పంపాలనేలా డేటానైతే సెబీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఉంటున్న అప్డేట్స్ ప్రకారం, వేరియస్ రిపోర్ట్స్ ప్రకారం ఎన్ఎస్సి వాళ్ళు ట్యూస్డే వాళ్ళ ఎక్స్పైరీని మార్చాలనుకుంటున్నారని, బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్ ఎక్స్పైరీ ఏ రోజు ఉందో ఆ రోజుకే ఎన్ఎస్సి వాళ్ళు కూడా మా ఎక్స్పైరీని మార్చాలని అడుగుతున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే, ఎన్ఎస్సి వాళ్ళు ట్యూస్డేకి వస్తే బిఎస్సి వాళ్ళు థర్స్డేకి వెళ్తారు. ఎలా వెళ్తున్నా సరే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంటే చాలు, బిఎస్సికి సంబంధించి అది అడ్వాంటేజ్ గానే చూడాలి. అండ్ ఎన్ఎస్సి వాళ్ళు సుమారుగా 1000 కోట్ల దగ్గరగా సెబీ వాళ్ళకి పే చేసి వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న వేరియస్ అలిగేషన్స్ అండ్ వేరియస్ సెబీ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్స్ ని క్లోజ్ చేసుకోవడానికి $118 మిలియన్ దగ్గరగా సెటిల్మెంట్ కి ఆఫర్ చేస్తున్నారు. సో దట్ నెక్స్ట్ ఐపీఓగా రావడానికి ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో సూన్ సెబీ వాళ్ళకి దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఎన్ఎస్సి ఐపీఓని మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా రికార్డ్ హైలో వెళ్తున్నాయి షేర్స్ అనేలా డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ అన్లిస్టెడ్ స్పేస్ తో వచ్చే ప్రాబ్లం అంతా అక్కడ రికార్డ్ హైస్ నే టచ్ అవుతుంది. ఇక్కడ మనకి ఐపీఓ ప్రైస్ డిసైడ్ అయ్యేంత వరకు. అండ్ అక్కడ కొనుక్కున్న వెంటనే మీరు ఐపీఓ లిస్ట్ అయిన వెంటనే అమ్మలేరు, దానికి లాక్ ఇన్ ఉంటుంది. అండ్ అసలు ఏ వాల్యుయేషన్ లో వీళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు ఎన్ఎస్సి వాళ్ళు అనేది మనం తెలుసుకోకుండా బయట మార్కెట్ లో ఉంటున్న వాల్యుయేషన్స్ కి మీరు నమ్మి కొనేస్తే, వీళ్ళు దానికంటే తక్కువ వాల్యుయేషన్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించారనుకోండి, దాని అప్పుడు కంప్లీట్లీ ట్రాప్ అవుతుంది. లేదు వాళ్ళు ఉన్న దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ కి తీసుకురావడానికి ప్రయత్నించారనుకోండి, ఈ రీసెంట్ టైమ్స్ లో బిఎస్సి రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇంత మెగా ఐపీఓని అంత వాల్యుయేషన్ లో తీసుకొస్తే హెచ్ఎన్ఐస్ ఎలా సబ్స్క్రైబ్ చేస్తారు? సో వాల్యూ టేబుల్ మీద పెట్టాలి. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఏ పనైనా చేయండి. చాలా సందర్భాల్లో అన్లిస్టెడ్ స్పేస్ కంటే కూడా లిస్టెడ్ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఐపీఓ ప్రైస్ చాలా తక్కువగా ఆఫర్ చేశారు ఐపీఓస్ లో. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి జూలై 2023 లో మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక బిగ్ ఆర్డర్ అయితే వచ్చింది. 5150 ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా సుమారుగా 10,000 కోట్లకు సంబంధించిన ఆర్డర్ అది. సో నెక్స్ట్ 2 ఇయర్స్ లో 5150 వెహికల్స్ దగ్గరగా డెలివర్ చేస్తూ వాటికి 12 ఇయర్స్ దగ్గరగా మెయింటెనెన్స్ ని కూడా వీళ్ళు చూసుకోవడానికి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అండ్ ఎవీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళిద్దరు కలిసి గెలుచుకుంటున్న ఆర్డర్ అది. 24 మంత్స్ లో వాళ్ళు డెలివర్ చేయాల్సింది. బై జూలై 2025 విడతల వారీగా కొన్ని బస్సులను వాళ్ళు ఇస్తూ వచ్చి నిండాలి. బై మే 2022 1000 బస్సులైనా వాళ్ళు ఇచ్చి నిండాలి. కానీ దాంట్లో చాలా వరకు ఇవ్వకపోతుండడం, చెప్పిన టర్మ్స్ లోపు దాన్ని కంప్లీట్ చేయలేకపోతుండడం మహారాష్ట్రకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన ప్రతాప్ గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఆర్డర్ ని క్యాన్సిల్
క్యాన్సిల్ చేస్తున్నట్టు స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. దీంతోనే స్టాక్ ఇవాళ 13% దగ్గరగా పడింది. సో ఇది ఇంకెవరికి వెళ్తుంది, ఇంకే ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ కి దీని ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా మార్కెట్ లో డిస్కషన్స్ జరుగుతున్న పాయింట్ లో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళు దీనికి రెస్పాండ్ అయ్యారు. మాకు ఎటువంటి క్యాన్సిల్ ఆర్డర్ కూడా మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర నుంచి రాలేదని, మేము దాన్ని సర్వ్ చేస్తున్నామని, కమింగ్ టైమ్స్ లో బస్సులన్నింటినీ అందిస్తామనేలా వీలైతే అప్డేట్స్ చేశారు. కమ్యూనికేషన్ ఏం రాలేదైతే అంటున్నారు, కానీ అక్కడ డైరెక్ట్ గా మినిస్ట్రే స్టేట్మెంట్ చేస్తున్నారు ఇది క్యాన్సిల్ చేసేమని. మరి చూడాలి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ రిలేటెడ్ గానీ. నెంబర్స్ కూడా వీళ్ళు పోస్ట్ చేశారు, నెంబర్స్ బాగున్నాయి, అది మనం నెంబర్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుండడం ఈవెన్ విత్ ద గుడ్ నెంబర్స్ స్టాక్ పడి కొంత అయితే రికవర్ అయింది. ఒలెక్ట్రా వాళ్ళేమో ఇలా మాకు అఫీషియల్ గా నోటీస్ రాలేదని ఎక్స్చేంజెస్ కి ఇవ్వాలా చెప్పారా, కానీ మినిస్ట్రీ ఏమంటున్నారంటే వాళ్ళకి 3 times మేము అఫీషియల్ గా పంపించాం. సో మా సైడ్ నుంచి కంప్లీట్ గా వాళ్ళకి ఏం వెళ్ళాలో అవన్నీ కూడా వెళ్ళాయి. 2000-2500 బస్సుల దగ్గరగా రావాల్సి ఉంటే కేవలం 250 బస్సుల దగ్గరగానే మాకు వచ్చాయి, కానీ మిగిలిన మాకు రాలేదనేలా, ఇంకా కావాలంటే ఇంకొక నోటీస్ కూడా పంపిస్తాం వాళ్ళకనేలా స్టేట్మెంట్స్ అయితే తన దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి మినిస్టర్ దగ్గర నుంచి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వీళ్ళకి 101 crore 55 lakhs విలువ చేసే కవచ్ ఆర్డర్ IRCON దగ్గర నుంచి లభించిందని. బెంగళూరు మైసూర్ రీజియన్ ఉందా, ఆ జోన్ లో 85 స్టేషన్స్ లో 778 kilometers దగ్గరగా కూడా ఈ కవచ్ సిస్టమ్ ని వీళ్ళు డిప్లాయ్ చేస్తారని. నెక్స్ట్ 18 months లో ఇది కంప్లీట్ అవుతుందని. దీంతో టోటల్ వీళ్ళ ఆర్డర్ బుక్ 3865 crore 43 lakhs దగ్గరగా ఉందనేలా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీరామ్ AMC అసెట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా చాలా చిన్న కంపెనీ, 828 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. అలాంటిది ఈ రోజు 10% దగ్గరగా పెరిగింది. రీజన్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన లార్జెస్ట్ అసెట్ మేనేజర్, నియర్లీ $80 billion దగ్గరగా వాల్యూ ఆఫ్ AUM ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. త్రూ అక్వైరింగ్ శ్రీరామ్ AMC 23% దగ్గరగా వాటాని హోల్డ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కో ప్రమోటర్ అవుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది, బికాస్ ఒక చిన్న కంపెనీలోకి గ్లోబల్ గా చాలా పెద్దగా బిజినెస్ చేసే వాళ్ళు, $80 billion దగ్గరగా AUM ని మేనేజ్ చేసే వాళ్ళు వీళ్ళ దాంట్లోకి వచ్చి వాటాను కొంటున్నారంటే వీళ్ళ ద్వారా ఏమేం చేయాలనుకొని కొంటూ ఉంటారు. బిగ్ ప్లాన్స్ తోనే కదా సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన లార్జెస్ట్ అసెట్ మేనేజర్ ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు. జియో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన జియో ఫైనాన్స్ తో ఈ స్పేస్ లోకి స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారు. బజాజ్ వాళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నారు. శ్రీరామ్ కి సంబంధించిన AMC బిజినెస్ ని కూడా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ సాన్లామ్ వాళ్ళు అక్వైర్ చేస్తూ 23% అక్వైర్ చేస్తూ కో ప్రమోటర్ గా ముందుకు వెళ్తూ ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుండడం AMC బిజినెస్ ని. స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్ కైండ్ ఆల్ ఇండియా OTT ప్యాక్ ప్రీపెయిడ్ యూజర్స్ రిలేటెడ్ అయితే లాంచ్ చేస్తున్నారు. 279 rupees per month కడితే 750 rupees వర్త్ కంటెంట్ ఇస్తారని. 25 కి పైగా OTT ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, ZEE5, సోనీ లివ్ వీటన్నిటితో కలిపి కొన్ని డిఫరెంట్ ప్యాక్స్ ని వీలైతే ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ అన్లిమిటెడ్ 5G ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ తో కంబైన్ అయ్యి మీకు OTT సబ్స్క్రిప్షన్ కావాలంటే కూడా ఎంతెంత డబ్బులు కట్టాలనేది కూడా ఇక్కడ మీ స్క్రీన్ ముందు ఉంటుంది. OTTs కి ఎలా అడిక్ట్ అవుతున్నారు మన ఇండియాలో ఉంటున్న వాళ్ళన్నది ఇదే ఎగ్జాంపుల్. వాళ్ళ ద్వారా అయినా సరే వీళ్ళ బిజినెస్ ని పెంచుకోవాలని ఎయిర్టెల్ వాళ్ళు OTTs రిలేటెడ్ గా వాళ్ళ డేటాని, అన్లిమిటెడ్ కాల్స్ ని ఇంక్లూడ్ చేస్తూ బిజినెస్ ని ఇంక్రీజ్ చేయడానికి కొత్త ప్యాక్స్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ బలరాంపూర్ చినీ మిల్స్ ఉంది కదా, వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేస్తున్నారు. బయోయుగ్ అని ఒకటి లాంచ్ చేస్తున్నారు. ఇది ఇండియాకి సంబంధించిన ఫస్ట్ PLA బయో పాలిమర్ బ్రాండ్. ఇది మహారాష్ట్రకు సంబంధించిన సీఎం దేవేంద్ర గారు అయితే అనౌన్స్ చేశారు. PLA అంటే పాలీలాక్టిక్ యాసిడ్. ఇది షుగర్ కేన్ ద్వారా వీళ్ళు తయారు చేస్తారంటున్నారు. అండ్ ఈ ప్లాంట్ 2850 కోట్లు పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ మొత్తం కూడా రెన్యూబుల్ ఎనర్జీతోనే రన్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ నార్మల్ ప్లాస్టిక్ ని బయోడిగ్రేడబుల్ ఆర్ బయో కంపోస్టబుల్ ఆల్టర్నేటివ్స్ తో రీప్లేస్ చేయడానికి బలరాంపూర్ చినీ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి 25 crore 13 lakhs విలువ చేసే సెక్యూరిటీ టెక్ ఆర్డర్ ఫ్రమ్ AP పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ దగ్గర నుంచి లభించిందని. ఇది 25th June 2025 లోపు సర్వీస్ చేస్తారు, కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బోండాడా గ్రూప్ వీళ్ళ కంపెనీ అయిన బోండాడా ఇంజనీరింగ్ రిలేటెడ్ గా 204 crore 20 lakhs విలువ చేసే BESS ఆర్డర్ TGGENCO వాళ్ళ దగ్గర నుంచి లభించింది అంటున్నారు. అంటే తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది అంటున్నారు. BESS అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ 100 మెగావాట్. ఈ BESS రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి శంకర్పల్లిలో ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు. నెక్స్ట్ 18 months లో కంప్లీట్ చేస్తారని వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ BESS ఆర్డర్ అనేలా బోండాడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, BSNL వాళ్ళు వాళ్ళ నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. Q4 FY25 లో ప్రాఫిట్ 282 crores దగ్గరగా వాళ్ళు పోస్ట్ చేశారు. లాస్ట్ 17 years లో కన్సిక్యూటివ్ గా అంటే ఒకదాని తర్వాత ఒకటిగా ప్రాఫిట్స్ పోస్ట్ చేయడం ఇది మొదటిసారి, ఫస్ట్ టైం ఇన్ 17 years. నిన్న అడిగాను ఒక క్వశ్చన్, BSNL రిలేటెడ్ గా మూవ్ అవుతారా జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ప్లాన్ ప్రైజ్లు పెంచుతుంటే అని. ఆబ్వియస్లీ జనాల దగ్గర నుంచి మంచి డిమాండ్ అయితే కనిపిస్తుంది. వెళ్తున్నారు BSNL కి, ఆటోమేటిక్ గా వాళ్ళ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు ఇయర్లీ బేసిస్
బేసిస్ తో చూసినా FY25 లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 50% దగ్గరగా వాళ్ళ లాస్ తగ్గింది. క్వార్టర్లీ బేసిస్ లో లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉన్నారు. లాస్ట్ క్వార్టర్ 262 crore ప్రాఫిట్, ఇప్పుడు 282 crore ప్రాఫిట్. BSNL ఈస్ గోయింగ్ ఆన్ ద గుడ్ వే, ఇన్ఫాక్ట్ బెటర్ దాన్ వోడాఫోన్ ఐడియా. ఇంకాస్త గవర్నమెంట్ సపోర్ట్ దొరికిందంటే మాత్రం థర్డ్ ప్లేయర్ గా వోడాఫోన్ ఐడియా ప్లేస్ ని BSNL వాళ్ళు రీప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీరామ్ ప్రాపర్టీస్. ఇలా నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టోటల్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 19% పెరిగాయి. కానీ ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ లో ఉంటున్న ఎలివేషన్ కారణంగా ప్రాఫిట్స్ సిగ్నిఫికెంట్ గా 400% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. సుమారుగా 97 రూపాయల కంపెనీ ఇవాళ 15% దగ్గరగా పెరిగింది. బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిటబిలిటీ గ్రోత్ 400% దగ్గరగా ప్రాఫిట్ పెరిగింది. నెక్స్ట్ వోలెక్ట్రా గ్రీన్ టెక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ నెంబర్స్ లో రెవెన్యూలో గ్రోత్ ఉంటుంది, మార్జిన్స్ లో ఎలివేషన్ ఉంటుంది, ప్రాఫిటబిలిటీలోనూ గ్రోత్ ఉంటుంది. నెంబర్స్ బాగున్నాయి, బట్ వాళ్ళు రిలేటెడ్ ఉంటున్న మేజర్ ఇష్యూని మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకున్నామా, అదే రీజన్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఫాల్ కి. నెక్స్ట్ జిందాల్ డ్రిల్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ 24% పెరుగుతున్నాయి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతుండడం, ప్రాఫిట్స్ 66% దగ్గరగా పెరుగుతున్నాయి, క్యాష్ ఫ్లోస్ 864 crore దగ్గరగా ఉన్నాయి, అండ్ ఆర్డర్ బుక్ 1791 crore దగ్గరగా ఉంది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్, బట్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ అండ్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుంది, వీళ్ళ బిజినెస్ గ్రోత్ అన్న రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్స్ ఇవాళ మంచిగా ఓపెన్ అయినా బికాస్ ఆఫ్ దిస్ గుడ్ నెంబర్స్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. బట్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ బ్లాక్ బాక్ నెంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే రెవెన్యూస్ 4% పెరుగుంటాయి, కానీ ప్రాఫిట్ 48% పెరిగింది. బికాస్ మార్జిన్స్ లో కనిపిస్తున్న ఎక్స్పాన్షన్ కారణంగా 4364 crore దగ్గరగా ఆర్డర్ బ్యాక్లాగ్ తో రీసెంట్ గా క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ తో స్ట్రాంగ్ గానే నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఉంటాయి బికాస్ ఆఫ్ హై రిసీవబుల్స్. ఇది ఒకటి కన్సర్న్. రెస్ట్ నెంబర్స్ బాగున్నాయి. స్కై గోల్డ్ నెంబర్స్ ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 106% దగ్గరగా రెవెన్యూ గ్రో అవుతుంటే ప్రాఫిట్ 180% దగ్గరగా గ్రో అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్. ఓవరాల్ వీళ్ళు కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరోకెమికల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ 8.1% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుంటే మార్జిన్స్ గతంలో 21% ఉంటూ ఇప్పుడు 25% దగ్గరగా ఎలివేట్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 89% దగ్గరగా పెరుగుతున్నాయి. అండ్ 3 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.